యెస్. మొన్న మన మధ్య నుంచి భౌతికంగా దూరమైనటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డి పాత్ర గూడా తెలంగాణ ఉద్యమంలో ఎంత ఉంది అంటే చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఒక వరంగల్‌లో జరిగినటువంటి భారీ బహిరంగ సభ దాదాపు 15, 20 లక్షల మంది అటెండ్ అయినట్టుగా మనం అయితే లెక్కలలో చెప్పుకుంటా ఉంటాం. 2011, 12లోనో బహుశా జరిగి ఉండొచ్చు అది. సింహగర్జన సభ ఏదో పేరుతోని అప్పుడు అప్పుడు టీఆర్ఎస్ పార్టీ పెట్టినటువంటి. దాంతో పాటుగా పెద్ది సుదర్శన్ రెడ్డి భావజాలము, తెలంగాణ ఉద్యమము మీతో ఉన్నటువంటి సాన్నిధ్యం అంటే సుదర్శన్ రెడ్డి ఒక మామూలు రైతు బిడ్డ ఆయన. అవును. 2 ఎకరాల పొలం ఉన్న హ్మ్. నల్లబెల్లిలో ఒక రైతు అవును. బిడ్డ ఆయన. ఆయన చాలా చిన్న వయసులోనే చదువు ఆపేయాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆయన రాజకీయాల వైపు వచ్చాడు. హ్మ్. రాజకీయాల వైపు వచ్చినప్పుడు నరసంపేట ప్రాంతంలో చాలా అంటే ఎట్లా అంటే ఒక ప్రత్యక్ష యుద్ధం లాంటి సంఘర్షణలు ఉన్నాయి. హ్మ్. మద్దికాయల ఓంకార్ అక్కడ కమ్యూనిస్ట్ నాయకుడు, అవును. ఈయన కాంగ్రెస్ పక్షాన ఉన్నాడు. హ్మ్. సో ఆల్మోస్ట్ అది ఎట్లా అంటే భౌతిక దాడులు జరుగుతున్నాయి అన్నమాట. ఓకే. చంపుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు. హ్మ్. ఆ దశలో రంగప్రవేశం చేసి ధైర్యంగా నిలబడ్డాడు ఆయన. హ్మ్. తెలంగాణ ఉద్యమం రాగానే ఆయన బియ్యాల జనార్దన్ రావు గారి ప్రేరణతో హ్మ్. బీఆర్ఎస్ లోకి వచ్చినాడు ఆయన. ఓకే. బీఆర్ఎస్ లోకి పెద్ది సుదర్శన్ రెడ్డిని తీసుకొచ్చింది బిఆర్ రవీందర్ రావు గారు, బియ్యాల జనార్దన్ రావు గారు. ఇప్పుడున్న సారీ రవీందర్ రావు గారిని సుదర్శన్ రెడ్డి తీసుకొచ్చాడు. హ్మ్. మన బియ్యాల జనార్దన్ రావు గారు సుదర్శన్ రెడ్డిని తీసుకొచ్చినారు. ఓకే. తీసుకొచ్చి ఆయన జాయిన్ అయినారు. జాయిన్ అయిన తర్వాత ఎంత కమిట్మెంట్తో పనిచేసినాడంటే హ్మ్. ఆయన దగ్గర 4 పైసలు లేకున్నా, నిజానికి అంత పెద్ద డబ్బులు ఉన్నవాడు కాదు అసలు. అవును. తన జీవితాన్ని తను గడుపుకోవడమే కష్టం హ్మ్. అనే స్థితిలో ఉన్న సుదర్శన్ రెడ్డి జిల్లా ఉద్యమ బాధ్యతనంతా ఆయన ఎత్తుకున్నాడు. అవును. ఎత్తుకొని చాలా కాలం పాటు ఆయనే అధ్యక్షుడిగా ఉన్నాడు. హ్మ్. బీఆర్ఎస్ అప్పుడు టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాడు. మనిషిని కూడగట్టినాడు. అనేక సభలు నన్ను తిప్పినాడు. హ్మ్. నల్లబెల్లి కావచ్చు, నరసంపేట కావచ్చు, నెల్లి కుదురు కావచ్చు, హ్మ్. నెక్కొండ కావచ్చు, అన్ని చోట్ల నన్ను తీసుకుపోయి ఆయన సభలు పెట్టి మాట్లాడించాడు. నేను మొన్న ఎప్పుడు కలిస్తే ఒక చోట పరకాల్లో కలిస్తే హ్మ్. నేను అప్పుడు చెప్పిన ఉపన్యాసంలోని విషయాలు నాకు గుర్తు చేస్తున్నాడు. ఓకే. ఇట్లా ఓకే. చెప్పేవాళ్ళు, మీరు ఇట్లా చెప్పేవాళ్ళు హ్మ్. అని హ్మ్. చెప్పి నేను కనబడగానే ఇలా ఆలమించుకొని భుజం మీద దేశపతి సార్ అని అనేవాడు అనమాట. అట్లా ఒక ప్రేమగా హ్మ్. హ్మ్. నేను నవ్వుకుంటూ అనేవాడిని. హ్మ్. పెద్ది చేసే పనులు ఏమంటారు, పెద్దిరిక్కం అంటారు అవును. అనేది. అవును. అనగానే హాయిగా హ్మ్. నవ్వేది. ఒక దశలో వరంగల్లో 4 ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు మన బీఆర్ఎస్ నుంచి, టీఆర్ఎస్ నుంచి. అవును. లక్ష్మారెడ్డి, మందాడి సత్యనారాయణ రెడ్డి, హ్మ్. శారారాణి, దుగ్గ్యాల శ్రీనివాసరావు. హ్మ్. వీళ్ళు గెలిచి ఆ తర్వాత రాజశేఖర రెడ్డి వైపు వెళ్ళిపోయారు. అవును. అది పెద్ద క్రైసిస్ ఉద్యమంలో. హ్మ్. ఆ సమయంలో నిటారుగా నిలబడ్డాడు. హ్మ్. అసలు పార్టీని కంచు కోటలాగా కాపాడాడు సుదర్శన్ రెడ్డి. హ్మ్. దానికి ఆయన ఆత్మబలమే, ఆర్థిక బలం లేదు. హ్మ్. హ్మ్. ఆత్మబలంతో నిలబడ్డాడు అంతే. అవును. అవును. దానివల్ల క్యాడర్కు ఒక ఇన్స్పిరేషన్ కదా. హ్మ్. నాయకుడు అట్లా నిలబడితే క్యాడర్కి ఇన్స్పిరేషన్. పైన కేసీఆర్ ఒక పని చెప్తే అది చూచి రమ్మంటే కాల్చి వచ్చినట్టు ఉండాలనే స్వభావం హ్మ్. సుదర్శన్ రెడ్డి. దానికోసం నానా తాపత్రయపడేవాడు. అది ఎట్లనన్నా సక్సెస్ కావాలి. ఉద్యమంలో అనేక ఒడిదుడుకులు, కింద పడ్డా మీద పడ్డా మళ్ళీ ధైర్యం తెచ్చుకొని మళ్ళీ నిలబెట్టాలి. 2009 ఎలక్షన్లో ఓటమి వచ్చింది, మళ్ళీ నిలబెట్టాలనే ఆ ప్రయత్నం కానీ ఇవన్నీ కూడా చాలా సీరియస్గా చేశాడు సుదర్శన్ రెడ్డి. అందుకనే మనిషిని కలిశాడు ఉద్యమ క్రమంలో. ఆయన అక్కడ వరంగల్ జిల్లాలో ఉన్న ప్రతి మనిషిని ముట్టుకున్నాడు ఒకసారి ఇట్లా. అందుకనే అంత అటాచ్మెంట్. మొన్న వచ్చారంటే 30-40 వేల మంది వచ్చినారంటే నర్సంపేటలో అంత వ్యక్తితో ఒక అనుబంధం పెరిగింది ఆయన ఉద్యమ సందర్భంలో. తర్వాత ఆయనకున్న బలం ఇంతకుముందు చెప్పినట్టు ఆత్మీయతనే, మనుషుల్ని ఆత్మీయతతో సొంతం చేసుకున్నాడు. 4 రూపాయలు ఇచ్చి కాదు, కొనుక్కున్న ప్రేమ కాదు అది, హక్కున చేర్చుకొని తెచ్చుకున్న ప్రేమ అది. కనుక అందుకని మీరు చూడండి, అనేక మంది మహిళలు దుఃఖిస్తున్నారు ఆయన పోతుంటే రోడ్ల మీద నిలబడి. అనేక మంది మహిళలు ఏడవటం చూసినాం. ఎంత ఎవరికి దక్కుతుంది, ఒక మనిషి ఏమిటన్నది అతని ఆ మరణం చెప్తుంది ఆయన ఏమిటన్నది. నేను జయశంకర్ గారికి చూశాను, అలా స్వచ్ఛందంగా జనం వచ్చారు అనేక మంది. వరంగల్ నిండిపోయింది అంత జనంతో. మొన్న నర్సంపేట అంతా నిండిపోయింది. ఒక సాధారణ రాజకీయ నాయకుడికి అంత స్పందన ఉండదు. ఆయన ఉద్యమకారుడు కూడా కావటం, ప్రజలకు అంత సన్నిహితంగా ఉండడం, సంక్షోభ సమయాల్లో పార్టీ నిలబెట్టాడు. తర్వాత పాపం 2014లో ఆయన గెలవలేదు. గెలవకపోతే కూడా చాలా దుఃఖపడ్డాడు. అసలు నాది పరాజితుల ప్రపంచం, నేను ఎక్కువ అటువైపు ఉంటాను, నేను ఊరికే మాట్లాడేవాడిని. తనకి ఫోన్ చేస్తే ఆ దుఃఖాన్ని అంతా పంచుకునేవాడు ఎప్పుడు. మిగతా అందరూ పాపం సంతోషాల్లో, సంరంభాల్లో, పదవులు వచ్చి, ఇది వచ్చి, అధికారం వచ్చి, పనులలో వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఓడిపోయి అవమాన భారంతో ఉన్నారు. పాపం నిరంజన్ రెడ్డి గారు ఒకరు, ఈయనొకరు 2014 ఎలక్షన్స్ లో ఓడిపోయారు. ఉద్యమకారులు, సీనియర్ నాయకులు అయ్యుండి. అప్పుడు పాపం ఆయన, నాతో నిరంతరం కూడా
ఆ దుఃఖాన్ని పంచుకున్నాడు ఆయన. తర్వాత మళ్ళీ నర్సంపేట అభివృద్ధిలో ఆయన ముద్ర చాలా గొప్పది. ముఖ్యంగా దేవాదులకు పాకాల చెరువుకు, నన్ను పాకాల చెరువు తీసుకుపోయి చూపించాడు ఫస్ట్ ఉద్యమ కాలంలోనే. పాకాల చెరువుతో లింక్ చేశాడు కదా, చాలా పెద్ద విషయం అది. నర్సంపేట సాగునీటి కష్టాలను తీర్చి గొలుసుకట్టు చెరువులు మొత్తం అక్కడే ఉంటాయి అన్నట్టుగా చెప్తా ఉంటారు. దేవాదులకు లింక్ చేశారు. గోదావరితో పాకాల చెరువు అనుసంధానం, కాకతీయులు తవ్విన పాకాల చెరువును గోదావరితో అనుసంధానం అయిపోయి నీళ్ళ కరువు లేకుండా చేసినాడు. రోడ్లు మంచిగా చేసినాడు. తర్వాత మన అక్కడ మెడికల్ కాలేజ్ వచ్చింది నర్సంపేట లాంటి ఒక రూరల్ ఏరియాలో, అక్కడ అది సాధించాడు. అలా చాలా చాలా గ్రామాన ఆయన చేసిన ఆ అభివృద్ధి గుర్తులు ఉన్నాయి. గొప్ప ముద్ర వేశాడు నర్సంపేట. సరే, ఓటమి గెలుపు అనేవి జరుగుతుంటాయి. స్వతహాగా తను కళాభిమాని అని చెప్తా ఉంటారు. నేను కొంతమంది కళాకారులతో చూశాను. తర్వాత తను కూడా పాటలు రికార్డింగ్ అవుతా ఉంటే దానిలో కూర్చొని వింటున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. మీరు స్వతహాగా ఒక కళాకారుడిగా ఉన్నారు కాబట్టి మీ నుంచి తను ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేశాడు అంటే ఏదైనా పాటలైనా ఏదైనా మార్పులు చేర్పులైనా పాడమని అడిగేవాడు ఎప్పుడన్నా కూర్చున్నప్పుడు. కథనాన శత్రువుల కుత్తుకలనవలీల ఉత్తరించిన బలోన్మత్తులేలిన భూమి వీరులకు మొగసాలరా తెలంగాణది. ఈ పాట పాడాలి సార్, తప్పకుండా పాడాలి, మీరు అక్కడ పాడాలి అనేవాడు అన్నమాట. ఈ పాట చేయాలి. ఈ మధ్యనేమో రైతు బంధు గోవిందా అని నేను అంటే అది తమాషా ఉంది, అది మీరు చాలా చోట్ల అది పాడాలని మీరు నా దగ్గరికి వచ్చినప్పుడు అని అనేవాడు. పాపం మొన్న ఓడిపోయిన తర్వాత కూడా మళ్ళీ చురుకున్నాడు ఆయన. ఆయనేం వెనక్కి తగ్గలేదు, చురుకుగా ఉన్నాడు. పౌర సరఫరాల శాఖలో జరిగే అవినీతి కానీ, ఆ బంక్ బెడ్స్ సంబంధించిన అవినీతి, వీటన్నిటి విషయంలో కూడా చాలా కాంట్రిబ్యూషన్ ఉంది ఆయనది. మనిషి చాలా ఇట్లా నడిచేవాడు, ఇట్లా నిటారుగా నిలబడడం, ఏం సార్ అట్లా ఒక ఆ ధోరణి ఉండేది. నేను అక్కడే రాశాను, మనిషిని చూస్తే రామప్ప విగ్రహం వల్ల నల్లగా, పాకాల చెరువు వల్ల చల్లగా. అట్లాంటి హృదయం ఏమో పాకాల చెరువు వల్ల చల్లగా, రూపమేమో రామప్ప విగ్రహం వల్ల నల్లగా అని. అట్లా పాపం ఆయన చాలా గొప్ప ముద్ర వేశాడు. సో తెలంగాణ ఉద్యమానికి ఆయన చేసిన కాంట్రిబ్యూషన్లో ఆయన చిరంజీవిగా నిలిచిపోతాడు. మనం ఈ ముగ్గురు గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ ముగ్గురు కాంట్రిబ్యూషన్ గురించి మాట్లాడుకున్నాం. ఇలాంటి ముగ్గురు మళ్ళొక జన్మ ఉంటది తెలంగాణకు అంటే ముగ్గురిని కలిపిన సూత్రం తెలంగాణ ఉద్యమం. ముగ్గురు ఉద్యమాల నుంచి వచ్చిన వాళ్ళు ఉద్యమ వాహికలుగా పనిచేసిన వాళ్ళు. ఒక ఆయన భావజాలానికి కంఠస్వరమైన ప్రాణవాయువుని అందించి, ఈయన పాటకు ప్రాణవాయువు అయినవాడు గద్దర్, ప్రజల పాటకు ప్రాణవాయువు అయినవాడు గద్దర్. ఒక నూతన చైతన్యాన్ని, అంటే కాలి దుమ్ము కంట్లబడ్డట్టు అంటారు, కింది మనుషులు చేసిన తిరుగుబాటు. యముని మహిషపు లోహ గంటలు మబ్బుచాటున కణేల్మన్నవి అంటాడు. యముడి ఆ మహిషం కూడా తిరుగుబాటు చేస్తోంది అనమాట పైన కూర్చుంటే. ఇంద్రదేవుని మదపుటేనుగు ఘింకరిస్తూ ముందు కురికింది అన్నట్టు అట్లాంటి మనుషులు తిరగబడడాన్ని గద్దర్ సృష్టించాడు. ఒక పెను విప్లవాన్ని సృష్టించాడు తన పాటలతో. తర్వాత సుదర్శన్ రెడ్డి క్షేత్రస్థాయిలో పనిచేసిన ఒక నాయకుడు. క్షేత్రస్థాయిలో ప్రజల్ని ఎట్లా సమీకరించాలి, ఒక కార్యక్రమాన్ని ఎట్లా విజయవంతం చేయాలి, దానికోసం ఎట్లా తన రక్తమాంసాలని వెచ్చించాలి. మీరన్న మహాగర్జన విజయవంతం చేయడానికి సుదర్శన్ రెడ్డి చాలా తాపత్రయపడ్డాడు, చాలా కష్టపడ్డాడు ఆ ప్రజల్ని సమీకరించడం. ఇవన్నీ కూడా నిజానికి ఈ దశలో ఆయన అస్తమించటం, మరణించడం అనేది చాలా దుఃఖ కారణం. ఎందుకంటే చిన్న వయసులో చనిపోయాడు, నాకంటే చిన్నవాడు. నేను 57, ఆయన 53. చాలా చిన్న వయసులో చనిపోయాడు. ఏదో చిన్న నిర్లక్ష్యం వాటి వల్ల ఆయన చనిపోయాడు. కొంత ఏదో ఒత్తిడికి కూడా గురైనట్టున్నాడు పాపం. అది నిజంగా కూడా గ్రేట్ లాస్. తెలంగాణ రాష్ట్ర సమితికి, భారత రాష్ట్ర సమితికి గ్రేట్ లాస్, పెద్ద నష్టం. సుదర్శన్ రెడ్డి లాంటి నాయకుడు లేకపోవడం అనేది. ఎప్పుడైనా ఎవరినైనా మళ్ళీ ఇలాంటి వాళ్ళు తయారవుతారా అని మీరు అడిగారు. ఉద్యమమే, ప్రజా ఉద్యమాలే వ్యక్తుల్ని మలుస్తాయి. ఒక చెప్పులు కుట్టుకునే గోర్కి మహారచయిత అయ్యాడంటే అక్టోబర్ విప్లవం కారణం, బోల్షివిక్ విప్లవం కారణం. ఆ విప్లవాలు లేకుండా మనుషులు వాళ్ళకు వాళ్ళుగా తయారుగారు. ఓ దేశపతి శ్రీనివాస్ అనే వాడికి ఓ సార్థకత ఏర్పడిందంటే తెలంగాణ ఉద్యమం కారణం. కనుక ఆ ఉద్యమం అనే కాంటెక్స్ట్ మనల్ని మన చేత కొన్ని పనులు చేయిస్తుంది, నడిపిస్తుంది. స్తబ్ద వాతావరణంలో ఎవరేమేం చేయలేము. కనుక ప్రజా ఉద్యమాలే వ్యక్తుల్ని ఉన్నతులుగా తీర్చిదిద్దాయి. దానికి నువ్వు ఎంత నిబద్ధతతో పనిచేస్తావు అన్నది అది నీ స్థాయిని నిలబెడుతుంది, నీ జీవితానికి సార్థకతలు ఇస్తుంది. అలా ముగ్గురు సార్థక జీవనులు వాళ్ళ జీవితాన్ని సార్థకం చేసుకున్నారు. జయశంకర్ గారు అక్షర విప్లవంతో, గాన విప్లవంతో, ఈయన కార్య విప్లవంతో. ఓకే, థ్యాంక్ యూ. ఇది దేశపతి శ్రీనివాస్ చెప్తున్నమాట.